హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి, మేలుకున్నారా? రండి మరి దేవుని మాటలు ధ్యానిద్దాం. మన ప్రభు మాట మనకు జీవాన్ని ఇస్తుంది. అసలు బ్రతికింపజేసేదే ఆయన మాటలండి. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, ఆయన నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకున్నాను. మళ్ళీ చెప్తూనే ఉన్నాం కదా. బైబిల్ చదవరా మీరు? బైబిల్ చదవండి, బైబిల్ను చదవండి. దైవ చిత్తానుసారంగా మన ప్రార్థనలు ఉంటాయి, మన మాటలు ఉంటాయి, మన ప్రవర్తన ఉంటుంది. రెండో చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ప్రకటనలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, నీకు వందములయ్యా. మాకు నీవు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని బట్టి వందనములు. ఈరోజు అందరికీ అందుబాటులో ఉండి అనేక భాషల వారికి వారి వారి భాషల్లో అందించబడిన పరిశుద్ధ గ్రంథమైన హోలీ బైబిల్ కొరకు నీకు వందనములు. ఈ వాక్యాన్ని, నీ వాక్యాన్ని పఠించడానికి, ధ్యానించడానికి, ఆ వాక్యపు మార్గాలలో నడవడానికి మాకు నేర్పించమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. బైబిల్ చదువుకున్నారండి? ఎంత చదివారండి? ఎంతసేపు చదివారండి? చాలామంది చెప్పేవారు లాక్డౌన్ ముందు మేము అసలు చర్చికి వెళ్ళే వాళ్ళం కాదు, బైబిలే చదివే వాళ్ళం కాదు, ప్రార్థన చేసుకునే వాళ్ళం కాదు. కానీ దేవుడు ఆ సీజన్లో మమ్మల్ని రూముల్లో కూర్చోబెట్టి, మా ఇళ్లలో కూర్చోబెట్టి మాతో మాట్లాడిన విషయాలు, బైబిల్ యొక్క ప్రాముఖ్యత, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, ఆలయాలకు వెళ్ళవలసిన అవసరతల గురించి మేము బాగా నేర్చుకున్నామండి. అప్పటి నుంచి మేము బైబిల్ చదవటం ప్రార్థిస్తున్నాం, నేర్చుకున్నాం, బైబిల్ చదువుతున్నాం, అలాగే ప్రార్థించడం నేర్చుకున్నామని చాలామంది చెప్తున్నారు. మరి మీ సంగతి ఏంటి? అవునండి, అప్పుడు చదివామండి, మెల్లగా పనులు ఎక్కువై ఇప్పుడు చదవడం అనేసామంటున్నారు కదా. అయ్యో, చాలామంది భక్తి అండి ఎగుడు దిగుడు భక్తి అంటారు చూసారా. ఒకరోజు ఎక్కువ ఉంటుంది, ఒకరోజు తక్కువ ఉంటుంది. అట్లా కాదండి. వీ మస్ట్ హ్యావ్ ఒక స్టెబిలిటీతో ప్రభువుని వెంబడించాలండి. ఓపికతో ఫలించాలి, ఓపికతో పరిగెత్తాలి, ఓపికతో వాక్యాన్ని ధ్యానించి వాక్యానుసారంగా జీవించాలి. వేగంగా భక్తి రాదండి. ఫాస్ట్ వాటికి అలవాటైపోయి మనుషుడు తొందరగా తన జీవిత దినాలు కూడా ముగించుకుంటున్నాడు. దేవుని పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుంటే, ఆయన ప్రశాంతంగా ఆయన పాదాల దగ్గర కూర్చున్న మరియను గురించి ప్రభు ఏమన్నాడు? మరియ ఉత్తమమైన దాన్ని ఎందుకుంది, అది ఆ మధ్య నుండి ఎవ్వడు తీసేయలేడు. నీ దగ్గర డబ్బులుంటే తీసేసుకుంటారేమో, నీ ఆరోగ్యం పోద్దేమో, నీ హోదా పోద్దేమో, కానీ ఎవరూ తీసివేయలేని ఆశీర్వాదాన్ని కావాలంటే యేసయ్య పాదాల దగ్గర కనిపెట్టాలి. ఆయనతో మాట్లాడుకోవాలి, ఆయన మాటలు వినాలి, ఆయనతో సంభాషించుకోవాలి, సహవాసం చేయాలి. అది నిజమైన క్రైస్తవ భక్తి. ఆ మార్గంలో మిమ్మల్ని నడిపించడానికే ఈ రీతిగా మీ కొరకు ప్రతిరోజు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం మీకు దేవుని వాక్యాన్ని తెస్తూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. ఈరోజు ఆలయాల్లో కూడా కాసేపు కూర్చొని వెళ్ళిపోయేవారిగా, కొంచెం వర్తమానం వినేవాళ్ళుగా, కొంచెంసేపు ప్రార్థించుకునే వాళ్ళుగా ఉన్న వల్లనే క్రైస్తవుల జీవితంలో శక్తి లేదండి, జయం లేదు, దీవెన లేదు, సాక్ష్యం లేదు. ఈరోజు నుండి 24 గంటలు దేవుడు ఇచ్చాడు కదా, కనీసం 3 గంటలు దేవునికి ఇవ్వలేరా? 2 గంటల 40 నిమిషాలు దశభాగం అవుద్ది. అది ఆయన సొమ్మని అంటాం కదండి. కనీసం రోజు ఒక 2 గంటల 40 నిమిషాలు దేవుని సందులో గడపడం అభ్యాసం చేసుకొని చూడండి, అప్పుడు మీరు వర్ధిల్లుతారు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో ఆనాటి ఇశ్రాయేలీయులు ఇలాగే భక్తిలో వెనకబడిపోయినప్పుడు, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసినప్పుడు, అన్యులతో సహవాసం చేసినప్పుడు, లోకంతో కలిసిపోయినప్పుడు భక్తిహీనులు అయిపోయారండి. దేవుని కోపానికి గురైపోయారు. దేవుడు వాళ్ళు వదిలిపెట్టేసినప్పుడు వాళ్ళు శత్రువులు పాలైపోయారు. అలాంటి సమయంలో దేవుడు నెహెమ్యాను, ఎజ్రా వంటి వాళ్ళని లేపి ఆ జనాంగంలో గొప్ప ఉజ్జీవం కలుగజేయటానికి ప్రయత్నించారు. ఎలా ప్రయత్నించారంటే, మొదట నెహెమ్యా తాను కూర్చుండి ఏడ్చి
కొన్ని నెలలు ప్రార్థించి ఆ తర్వాత పూనుకున్నాడు దేవుని రాజ్యాన్ని. అక్కడ పడిపోయిన యెరూషలేము గోడలు కట్టడానికి పూనుకున్నాడు. పతనమైపోయిన ఇశ్రాయేలు జనాంగం యొక్క భక్తి జీవితాన్ని పునరుద్ధరించడానికి ఎజ్రా వంటి శాస్త్రితో కలిసి పనిచేశారు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలు ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకుని తల మీద ధూళి పోసుకుని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీయులు అన్యులందరిలో నుండి ప్రత్యేకించబడిన వారై నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకోలేదు. మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రములు చదువుచూ వచ్చిరే. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, పాపాలు ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నారు. మరియు ఒక జాము అంటే 3 నుంచి 4 గంటల వరకు అన్నమాట అండి. ఒక రోజులో కొన్ని జాములు ఉన్నాయి, అది ఇంకో ప్రసంగం. మొదటి జాము, రెండవ జాము, మూడవ జాము, ఇలా జాము ఒక 4 గంటలు ఏం చేశారు వాళ్ళు? నిలువబడి 4 గంటల సేపు నిలబడతారా? 4 గంటలు నిలువబడి ఏంటండి వాళ్ళు ప్రార్థన చేసి పాపములు ఒప్పుకొనొచ్చు దేవుడైన యెహోవాకు నమస్కారం చేయొచ్చు వచ్చారు. ఎప్పుడన్నా మీ జీవితంలో 4 hours దేవుని సన్నిధిలో ఉచ్చరింపశక్యము కానీ మూలుగులతో చేయు ప్రార్థన, అనేకుల కొరకు విజ్ఞాపన చేయు ప్రార్థన చేశారా? ఇదిగో ఇవాళ మందిరాల్లో ఆల్ నైట్ ప్రేయర్స్ అని ఎక్కడ చూసినా మనం చూస్తున్నాం. కానీ ఆల్ నైట్ అంటున్నారే కానీ ఆల్ నైట్ అంటే ఎప్పటి వరకు అండి? నిజంగా చెప్పాలంటే 6 to 6. కొంతమంది అంటారు 6 to 12 o'clock తెల్లారిపోయినట్టే కదా, తెల్లవారుజాము 12 అయితే అంటుంటారు ఏం వస్తుంది కదా అని. బట్ రాత్రి పోనీ 6 గంటలు గడిపారా ఎప్పుడన్నా మీరు? 4 గంటలు గడిపారా కనీసం? ఒక 4 గంటలు మోకాళ్ళ మీద కూర్చోండి, 4 గంటలు నిలవబడండి, చేతులు ఎత్తండి, ప్రార్థించండి. ఎంత గొప్ప విడుదల జరుగుతుందో, ఎంత థరో క్లెన్సింగ్ కలుగుతుందో మనకు అర్థమవుతుందండి. జాము సేపు నిలబడి తమ పాపముల కొరకు తమ పితరుల పాపములను ఒప్పుకున్నారు. మా పితరులు పాపం చేస్తే దాని శాపం మా మీదకి వస్తుందా అని మొన్న ఒకరు అడిగారు. అవును, తల్లిదండ్రుల పాపము బిడ్డల ఒడిలో పడుతుందని వాక్యంలో రాయబడి ఉంది. మరి అదే కదండి వారసత్వం, హెరిడిటీ అంటారు కదా. ఇప్పుడు తల్లిదండ్రులకి డయాబెటిక్ పేషెంట్స్ అయితే ఆ పిల్లలకి ఇప్పుడు 15-16 ఏళ్ళకే వాళ్ళు కూడా షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు కదా. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక వ్యాధి వచ్చినప్పుడు వాళ్ళ మీ వంశంలో ఎవరికైనా ఉందా ఇదని అడుగుతారు, చూసారా? కారణం ఏంటి? అది ఇట్స్ క్యారింగ్ ఆన్. పాప స్వభావం వస్తుంది, రోగాలు వస్తున్నాయి, ఆ శాపాలు వస్తున్నాయి. తండ్రి ₹1,00,00,000 సంపాదించి చనిపోతే కుమారుడు ₹1,00,00,000 వచ్చాయి. ₹1,00,00,000 అప్పు చేసి చచ్చిపోతే ఆ అప్పు ఎవరు కట్టాలనుకుంటున్నారు? కుమారుడే కట్టాలి కదండి. అందుకనే మనం పాపాలు ఒప్పుకునేటప్పుడు మన పాపముల కొరకు, మన పితరుల పాపముల కొరకు దేవుని సందులో ఒప్పుకుంటే వాళ్ళు ఒప్పుకోలేరు, వాళ్ళకి తెలియదు కనుక వారి పక్షములు నీవు ఒప్పుకుంటే ప్రభు నిన్ను వాళ్ళని క్షమించి ఆ శాపం నీ మీదకు రాకుండా కాపాడతాడు. జాము సేపు నిలబడి తమ పితరుల పాపములను తమ పాపములను ఒప్పుకొనుచూ వచ్చారు. ఒప్పుకోలు అనేది చాలా ప్రాముఖ్యమండి. ఇఫ్ వీ కన్ఫెస్ అవర్ సిన్స్, మన తప్పును మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు. మన సకల దుర్నీతి నుండి మనల్ని ఆయన పవిత్రులుగా చేస్తాడు. నీ స్థితిని నీవు గ్రహించుకోకుండా, నీ పాపము నీవు ఒప్పుకోకుండా కప్పుకుంటే దానికి క్షమాపణ లేదండి. తీర్పు కొరకు అవి సిద్ధపడుతుంటాయి. ఉపవాస ప్రార్థనలు ఇవాళ శుక్రవారం కదండి, మా చర్చిలో ఉపవాస ప్రార్థన ఉంది. మీ మందిరాల్లో ఉపవాస ప్రార్థనలు ఉంటే వెళ్ళండి, లేకపోతే మాతో పాటు జాయిన్ అవ్వండి. మీరు ఇంట్లో ఉపవాసం ఉండి ప్రార్థించుకోనండి. వీలైనంత వరకు ఏదో మందిరానికి, మంచి మందిరానికి, సరైన సువార్తను ప్రకటించే మందిరానికి వెళ్ళి పాల్గొనండి, ఆశీర్వదించబడతారు. ఇక్కడ జాము సేపు ఇశ్రాయేలీయులు అందరూ కూడుకున్నారు, ఒక్కొక్కరిగా కాదు, అందరూ వచ్చి అక్కడ వాళ్ళందరూ నిలువబడి వారందరూ ఒక జాము సేపు
తమ పాపములు ఒప్పుకొంచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేసిరి. మనం ఒక విషయాన్ని నోటితో ఒప్పుకున్నప్పుడు దాంట్లో నుంచి మనం విడిపించబడతామండి. మన హృదయంలో ఒక విషయాన్ని అలాగే దాచుకున్నప్పుడు ఆ దానికి మనం బానిసలం అయిపోతాం, భయపడిపోతూ ఉంటాం. చూడండి, ఒక తప్పు దాచుకున్నాడు జీవితంలో నెమ్మది ఉండదు. అది ఒప్పేసుకుంటే కనీసం దానికి శిక్ష ఉన్నా కూడా తనకు ఒక గొప్ప విడుదల దొరుకుతుందండి, రిలీఫ్ ఉంటుంది. ప్రభు దగ్గర మన దోషాలు ఒప్పుకుంటూ కొరకు ప్రార్థించడం నేర్చుకోండి. మందిరాలకు వెళ్ళి ప్రార్థించండి. మోగబొమ్మల్లా కూర్చుంటారు కొంతమంది మందిరంలో. అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే చర్చిలో ఉన్న విశ్వాసులు ఒకరొక చేతులు ఒకడు పట్టుకొని ప్రార్థన చేయండి. ఒకళ్ళకి ప్రార్థనాత్మ లేకపోతే అవతల వ్యక్తి ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నిన్ను కూడా ప్రేరేపిస్తాడు. కలిసి ప్రార్థించండి, ఒంటరిగా ప్రార్థించండి, ఏకాంతంగా ప్రార్థించండి. మళ్ళీ చెప్తున్నాను, కీర్తనలు చదివి ప్రార్థించండి. ప్రార్థనకు మీకు ఇంధనం దొరుకుతుంది. ప్రార్థించే విధానం మీరు ఎరుగుతారు, ప్రార్థించే అంశాలు మీకు ఉంటాయి. జాము సేపు ప్రార్థన చేశారు ఒప్పుకొని. ఆ తర్వాత ఏం చేశారు చూడండి. వారు ఒక జాము తామున్న చోట నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచు వచ్చిరి. ఏం చేస్తున్నారు? ఒక జాము సేపు దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని చదువుతూ వచ్చారు. ఆ రోజుల్లో ధర్మశాస్త్రం అంటే ఆది కాండము, నిర్గమకాండము, లెవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, 5 కాండాలు మాత్రమే ఉన్నాయి అప్పటికి. ఇప్పుడు మనకి పూర్తి బైబిల్ ఉంది, 66 పుస్తకాలు. ఈరోజు మన భాషలో మనం బైబిల్ చదువుకోవడానికి ఉంది. ఆ రోజుల్లో హీబ్రూ, గ్రీకుల్లో మాత్రమే బైబిల్ ఉండేది. అందుకని ఆ రోజు మొదటి దినాల్లో ఆ యొక్క ఫాదర్లు, బిషపులు మాత్రమే చదివి ప్రజలకు చెప్పేవారు. ఎవరు మట్టుకాలు చదువుకోవడానికి అవకాశం లేదు. అందుకే అప్పుడు తప్పుడు సిద్ధాంతాలు వచ్చేసాయి. ఎప్పుడైతే వాక్యం చదవటం మొదలుపెట్టాడో మార్టిన్ లూథర్ అనే వ్యక్తి, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు, దేవునికి నరులకు మధ్యవర్తి పాస్టర్ కాదు క్రీస్తే అని తెలుసుకున్నాడు. వాక్యం చదవండి, మూఢనమ్మకాలు పోతాయి, ప్రతి ప్రశ్నకు జవాబు దొరుకుతుంది. దేవుని వాక్యాన్ని జాముసేపు 4 hours కంటిన్యూస్గా నిలవబడి దేవుడి వాక్యాన్ని చదివారు. ఎప్పుడైనా మీ జీవితంలో ఒక్కరోజైనా ఉందా? ఒక్కరోజు తెగించండి, ఒక్కరోజు దేవుని సందులో నిశ్చయించుకోండి. 8 hours పనిచేస్తున్నారు కదా, ఒక 4 hours బైబిల్ చదివి ఒక 4 hours ప్రార్థన చేయడానికి నెలకు ఒకసారి మీరు ప్రయత్నం చేయకూడదా? చేసి చూడండి. మీ ఆధ్యాత్మిక జీవితంలో మీరు ఎలాగుంటారో అర్థమవుతుంది. మీ ప్రార్థన ఎంత శక్తివంతంగా ఉంటుందో గుర్తించగలుగుతారు. వాళ్ళ బైబిల్ చదవరు, 1 వచనం 2 వచనాలు చదువుతున్నా. బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు నీకు దేవుని మనస్సుని ఎరుగుతావు, దేవుని చిత్తాన్ని ఎరుగుతావు. దేవుని చిత్తం తెలుసుకోవాలనుంది అంటుంటారు చాలామంది. దేవుని చిత్తం అంటే ఏంటండి? దేవుని ఇష్టం. దేవుని ఇష్టం ఏంటో తెలుసుకోవాలంటే ఆయనకి ఇష్టగ్రంథం మన బైబిల్ని చదివితే ఆయన మనస్సు, ఆయన ప్రణాళికలు, ఆయన ఆలోచనలు, ఆయన ఎలాంటివాడు, ఆయన మన కొరకు ఏమి చేయాలనుకుంటున్నాడు, ఏం చేశాడు, అన్నీ అర్థమవుతాయి. బైబిల్ చదవండి. దేవుని మనస్సును మీరు ఎరుగుతారు, దేవుని చిత్తాన్ని మీరు ఎరుగుతారు, దేవుని నడిపింపుని మీరు పొందుతారు, దేవుని యొక్క ప్రభు యొక్క ప్రేమను మీరు గుర్తించగలుగుతారు. అవును, ప్రతిరోజు 1 గంట సేపు కనీసం ప్రార్థించుకోవడానికి, 1 గంట బైబిల్ చదవడానికి మీరు స్ప్లిట్ చేసి కావాలంటే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఒక ప్రత్యేకమైన సమయాన్ని ఏర్పరచుకొని మీ షెడ్యూల్లో ఇరికించుకొని చూడండి. ఎంత బాగుంటుందో మీ బ్రతుకు, ఎంత దీవెన ఉంటుందో మీరు చేసే కార్యాల్లో, ఎంత ప్రశాంతత కలిగి ఉంటారో మీరు అంతరంగాల్లో మీకే అర్థము. కనీసం నెలకి 1 సారి 2 సార్లు సంఘముతో కలిసి 4 hours ఉపవాస ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళు కనీసం మినిమం 4 hours ఉండాలి. మ్యాక్సిమం 8 hours గడపడానికి సిద్ధపడాలి. ఎట్టొచ్చి అట్టపోదాం అనుకుంటారు చర్చికి, ఉపవాస ప్రార్థనకి అలా వచ్చి ఇలా వెళ్ళిపోదాం అనుకుంటారు. గబగబా ఒక లిస్టు రాసుకొచ్చి దేవుడికి ఇచ్చిపోయినట్టుగా. అట్లా కాదు. ఆయన సన్నిధిలో కనిపెట్టి, ఆయన సన్నిధిలో ఒప్పుకొని, ఆయన సన్నిధిలో వేచి ఉంటే ఆయన మనస్సును మనం పొందుకోగలుగుతాం, ఆయన తలంపులు మనం ఎరగగలుగుతాం. ఈరోజు నుంచి ఒక తీర్మానం చేసుకోండి. బైబిల్ పఠనము,
ప్రార్థన మన ఆధ్యాత్మిక జీవితానికి దీవెన. మన బ్రతుకులు అన్ని వాటి క్రమాల్లో జరగాలంటే నువ్వు ఇది చెయ్యి. వాటి కోసం కంగారు పడక్కర్లేదు. అదేమవుద్దు ఇదేమవుద్దు ఇదెలా అదెలా అనే భయాలు మనకి అక్కర్లేదు. ప్రభువుకు మనం మొరపెట్టిన రోజు మనకి సమస్తము సమకూర్చున్నట్లుగా మన ప్రభు మనకి సాయం చేస్తాడు. రండి మరి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి నాయన ఈ ప్రార్థనలో ఏకీవేస్తున్నారో ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను, వాక్య పఠనం యొక్క విశేషతను మేము గుర్తించి ఇది మొదలుకున్న నాయన గంటల తరబడి నీ అందు ఆనందించేవారిగా, నీతో సహవాసం చేయవారిగా, నీకు విన్నవించుకునేవారిగా, నీ మాటలు వినేవారిగా ఆధ్యాత్మిక బలమును పుంజుకొని ఈ లోకంలో యాత్రికులుగా ప్రయాణికులుగా ఉంటూ మా కొరకు సిద్ధపరిచిన పరలోకం కొరకు వేచి ఉండువారిగా ఉండుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయి. క్రీస్తునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడేయుడును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో మీ పేరు, ఊరు, లైవ్ చాట్లోకి వచ్చి టైప్ చేయండి. అలాగే లైక్ బటన్ నొక్కటం మర్చిపోవద్దు. ఇతరులకు షేర్ చేయండి. మీ ప్రార్థన వసతులు భారాలు ఉంటే 954041 నెంబర్కి ఇండియాలో ఉన్నవారికి, ఒకవేళ ఇతర దేశాల్లో ఏ దేశంలో ఉన్నా ఇతర దేశాల్లో ఉన్నవారైతే 9100100888 నెంబర్కి ఒక టెక్స్ట్ కానీ వాయిస్ మెసేజ్ కానీ వాట్సాప్ చేయండి. మీ పక్షంలో మీ విజ్ఞాపన చేయడానికి ఆశపడి ఉన్నాం. మీరు కూడా ప్రార్థించండి. దేవుడు అద్భుతంగా మీరక్కడ మేము ఎక్కడ ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మని కార్యాలు అక్కడక్కడ జరిగించడానికి, భూలోకం అంతటా ఆయన మహిమ చూచినట్లుగా పరిశుద్ధాత్మని అంచదనంలో తన కార్యము జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు కూడా పరిచయం చేయండి. www.jaipal.org అనే వెబ్సైట్ని దర్శించండి. మరిన్ని వివరాల కొరకు, ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థించడానికి సహకరించిన వారు అవుతారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా 5-6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉన్నాం. అనేక మంది ఇతర భాషల వాళ్ళు మొదటిసారిగా దేవుని వాక్యం వింటున్నామని, మేలు పొందుతున్నామని చెప్తూ ఉన్నారు. ఈ టెలివిజన్ పరిచర్యలన్నీ కొనసాగించడం చాలా భారభరితమైనది. మరి టీవీ ఛానల్స్కి హ్యూజ్ అమౌంట్ పే చేయవలసి ఉంటుంది. మరి ప్రభువుని ప్రేరేపిస్తే మీరు కూడా మీ గుప్పిలి విప్పి ఈ పరిచర్యలో విత్తండి. ప్రభు మాకు ఇచ్చిన ఆశీర్వాదాలు మీరు కూడా పొందొచ్చు. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ స్క్రీన్ మీద ఉంది. మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి వాళ్ళ శుక్రవారం కాబట్టి కల్వరి చర్చిలో నుంచి ఉపవాస ప్రార్థన లింక్ ఇస్తాం. మాతో పాటు జాయిన్ అవ్వండి. 11:30 దాకా ఒక్కోసారి ఉపవాస ప్రార్థన కంటిన్యూ చేస్తున్నాం. మీరు కూడా సిద్ధపడుతూ చివరి వరకు ఉండడానికి ప్రయత్నించండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక.